బాపట్ల జిల్లా కారంచేడులోని కట్టమల్లేశ్వర స్వామి దేవస్థానంలో ఆదివారం అర్ధరాత్రి చోరీ జరిగింది. ఆలయ అర్చకులు కారంచేటి భద్రయ్య తెలిపిన వివరాల మేరకు స్వామివారి నాగాభరణం, అమ్మవారి చెవుల కమ్మలు, వెండి కిరీటం చోరీకి గురయ్యాయి. సుమారు వాటి విలువ 10 లక్షల రూపాయల వరకు ఉంటుంది. నిత్యం భక్తులతో రద్దీగా ఉండే కట్టమల్లేశ్వర స్వామి దేవస్థానంలో చోరీ జరగడంపై భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి క్లూస్ టీం ద్వారా వివరాలను సేకరిస్తున్నారు. శ్రీ గంగా బ్రవరంబ సమేత కట్టమల్లేశ్వర స్వామి మరియు అయ్యప్ప స్వామి యొక్క సన్నిధిలో నేను అర్చక స్వామి. ఈరోజు తెల్లవారుజామున 5:40 కల్లా నేను తలుపు తీయడానికి వచ్చేసరికి శివాలయం తలుపు తీసేసరికి శివాలయం తలుపు తీద్దామని చెప్పిన దగ్గరికి వచ్చేసరికి ఆ యొక్క గడిబెట్టి ఉన్నది. రాత్రి తాళం వేసి ఉంటే ఇప్పుడు గడిబెట్టి ఉంది అయ్యిందా అని చెప్పని అనుమానం కలిగింది. కానీ ఏదైనా నిర్ధారణ చేసుకోవాలంటే గడి తీయాలి కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో గడితీశాను. ఆ గడితీసిన పరిస్థితుల్లో ఎదురుగా భక్తులందరికీ కనిపించేటువంటి స్వామివారి యొక్క వెండి నాగాభరణము, అలాగే అమ్మవారి యొక్క వెండి కిరీటము, అలాగే అమ్మవారి యొక్క చెవులు, ఈ 3 తస్కరించినట్లుగా నిర్ధారణ జరిగింది. అంటే దొంగతనం జరిగినట్లుగా నిర్ధారణ జరిగింది. తర్వాత అమ్మవారి యొక్క మంగళసూత్రం కానీ, అలాగే అమ్మవారి యొక్క మెడలో ఉన్నటువంటి దండలు కానీ బాగానే ఉన్నాయి. ఈ 3 పోయినాయి. సరే నేను చెప్పాను, వాచ్మెన్ సంప్రదించగా వాచ్మెన్, స్వామి నేను వచ్చేసరికి ఈ విధంగా తలుపు తీసుకుంటే మీరు ముందులే వచ్చిన్నారేమో నాకన్నా ముందు అని చెప్పి నేను ఆయన తలుపు దగ్గరికి వేసాడట. జరిగిన విషయాన్ని ధృవీకరించడం కోసం ఈ యొక్క గ్రామ పెద్దలైనటువంటి అలాగే గుడికి ధర్మకర్తలైనటువంటి శారదమ్మ గారికి, అంటే సురేష్ బాబు గారి అన్ని గారికి, అలాగే ఈ యొక్క ఆలయ